honor to invite our esteemed Chief Guest K.V. Satyanarayan Garu to share a few words with us. Please welcome us. Please join your hands. ముందుగా విజయవాణి విద్యానికేతన్ ప్రిన్సిపాల్ గారు శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ పాఠాలను బోధించే బోధన సిబ్బందికి, అలాగే ఇక్కడ చదువుకునే విద్యార్థులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. అయితే ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ముందుగా మనందరం భారతీయులు అనేది గుర్తించుకోవాలి. ఫస్ట్ మన భారతదేశంలో రాజ్యాంగ ప్రకారంగా ప్రధానంగా ఉండే మతాలు 7. అలాగే కులాలు లెక్కేసుకుంటే 1736 కులాలు ఉన్నాయి. భాషలు కూడా 1736 భాషలు కూడా ఉన్నాయి. అది రాజ్యాంగ పద్ధతి కాదు. రాజ్యాంగ ప్రకారంగా అయితే మనకి 14 భాషలు, మతాలు అయితే 7. అదే ఒక్కొక్క మతం వాళ్ళ యొక్క దినోత్సవాలు జరుపుకుంటారు. పండుగలు హిందువులు ఏ పండుగ జరుపుకుంటారా? దీపావళి, సంక్రాంతి. క్రైస్తవులు చెప్పాలి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే. అలాగే మహమ్మదీయులు ఉన్నారు, రంజాన్, బక్రీద్ ఇలాగే జరుపుకుంటారు. అలాగే 7 మతాల వాళ్ళు 7 రకాలైన పండుగలు జరుపుకుంటారు. కానీ ముందుగా మన మతాల గురించి చెప్పకూడదు. మనం అందరూ ముందుగా ఎవరైనా అడిగితే మనం భారతీయులు చెప్పాలి. మనందరూ ఇప్పుడు మనం భారతీయులం. మనం భారతీయులు. అందుకని నేను హిందువుని, ముస్లింని, క్రైస్తవుని అని చెప్పుకోకూడదు. అందుచేత ఈ భారతీయులందరూ కలిసి మన సంవత్సరాలకి 2 పండుగలు జరుపుకుంటాం. అది ఒకటి ఏంటంటే ఆగస్టు 15వ తేదీన ఏ పండుగ జరుపుకుంటారో చెప్పండి? ఇండిపెండెన్స్. దాన్ని తెలుగులో ఏమంటారంటే స్వాతంత్ర దినోత్సవం. ఆ తర్వాత 2వ పండుగ ఏంటంటే జనవరి 26. దాన్ని ఏమంటారు? గణతంత్ర దినోత్సవం తెలుగులో, ఇంగ్లీష్లో అయితే రిపబ్లిక్ డే. మా ఈ 2 పండుగలు మనం జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఆగస్టు 15వ తారీఖులో జరుపుకోవడానికి కారణం ఏంటంటే, మనల్ని పూర్వకాలం రాజుల తర్వాత బ్రిటిష్ వారు మన భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని మనల్ని 200 సంవత్సరాలకు వారి యొక్క నియమ నిబంధనలతో బాధ్యతగా పరిపాలన చేసుకున్నారు. వారి నుండి విముక్తి పొందడం కోసం మన వాళ్ళు పూర్వీకులందరూ ఏం చేశారంటే, జాతీయ నాయకులందరూ కూడా పోరాడి మన భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం జరిగింది. దానికి గుర్తింపుగా మన 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం రావడం జరిగింది. ఆ రోజు ఏం చేశారంటే మన జాతీయ జెండాని ఎగరవేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన సందర్భంగా. తర్వాత 2వ పండుగ ఏంటంటే జనవరి 26. అది రావడానికి కారణం ఏంటంటే, స్వతంత్రం రాకముందు మనం పరిపాలించిన వాళ్ళు బ్రిటిష్ వారు. మరి వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం మనం పరిపాలన చేసుకుంటే వాళ్ళతోటే వాళ్ళు మన దేశంలో ఉన్నట్టు లెక్క అవుతుంది. కాబట్టి మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలనే ఉద్దేశంతో మన భారతీయులకు కావాల్సిన నియమ నిబంధనలు కావాల్సిన దాని కోసం ఆలోచించి మన జాతీయ నాయకులు ఏం చేయాలంటే, రాజ్యాంగము అదే పుస్తకాన్ని రాయాలనుకుని దానికి రాజ్యాంగ పరిషత్ దాన్ని ఏర్పాటు చేశారు జాతీయ నాయకులు. దానికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్. దానికి అధ్యక్షుడు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. అలాగే ఈ రాజ్యాంగాన్ని రాయాలి కాబట్టి దానికి ఒక లీడర్ కావాలి. కాబట్టి దానికి లీడర్గా బిఆర్ అంబేద్కర్ని పెట్టడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ని పెట్టడం జరిగింది. మరి రాజ్యాంగం రాయడం కోసం ముఖ్యంగా 300 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 350 మందికి
ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా బిఆర్ అంబేద్కర్, అలాగే రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రజాస్వామ్య దేశాలను కొన్ని దేశాలను ఎంచుకొని మన భారతదేశానికి కావాల్సిన నియమ నిబంధనలు, ఎన్నిక విధానాలు, ప్రజల జీవన విధానం ఏం కావాలనేది ఆ దేశాలకు వెళ్ళి అక్కడ ఆ నాయకులు వాళ్ళ రాజ్యాంగాన్ని చదివి అందులో మన భారతదేశానికి ఏవైతే అవసరమైనవో వాటిని తీసుకురావడం జరిగింది. మరి రాసి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర దాచుకోవాలా, ప్రజలందరికీ మన భారతీయులందరికీ తెలియాలనే ఉద్దేశంలో ప్రజలు కూడా ఈ రాజ్యాంగంలో భాగస్వామ్యం చేయాలనే దృష్టితో వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద సమావేశాలు ఏర్పాటు చేశారు. బహిరంగ సభలు ఏర్పాటు చేసి వాళ్ళు తీసుకొచ్చిన నియమ నిబంధనలన్నీ చదివించారు. చదివించి అక్కడ ఉన్న మేధావులు ఉంటారు. ఇప్పుడు చదువుకోలేని వాడు కూడా కొన్ని తెలివితేటలు ఉంటాయి. చదువుకున్న వాడికి కంటే చదువు లేని వాడి దగ్గర కూడా కొన్ని తెలివితేటలు ఉంటాయి. వాడు కూడా కొన్ని వాడి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. అది కూడా భారతదేశానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేయాలంటే సమావేశంలో చర్చించారు. అందరూ ఆమోదయోగ్యమైన నియమాలందరినీ ఏరి ఒక పక్కన రాష్ట్రంలో పెట్టున్నారు. అలాగే అందరూ రాలేరు కాబట్టి సమావేశాలకి కొందరు పత్రికల ద్వారా, కొందరు ఉత్తరాల ద్వారా, ఇప్పుడు మనలాగా మెసేజ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఉత్తరాల ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం దానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అవి కూడా తీసుకున్నారు లెటర్లో. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు వాళ్ళ రాజ్యాంగానికి ఉపయోగపడేది తీసుకొని అలాగే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఇలాగ అనేక సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ యొక్క ఆమోదయోగ్యంతో 1949 నవంబర్ 26వ తేదీన మన రాజ్యాంగాన్ని అందరూ ఆమోదించడం జరిగింది. మరి నవంబర్ 26వ తారీఖు ఆమోదించడం జరిగింది. ఆ రోజే జెండా వందనం ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ వాళ్ళకి జనవరి 26 అనేది ఒక ప్రత్యేకమైన రోజు. 1930లో లాహోర్లో అది జాతీయ నాయకులందరూ కూడా ప్రతి సంవత్సరం సమావేశమై ఆ సంవత్సరంలో స్వతంత్ర ఉద్యమం కోసం మనం ఏవి కార్యక్రమాలు చేయాలనేది చర్చించుకునేవారు అనమాట. దానికి తీర్మానాలు అనేవారు. ఆ తీర్మానంలో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ, మన దేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆయన అధ్యక్షత జరిగింది. ఆయన అధ్యక్షతన సంపూర్ణ స్వరాజ్యం కావాలి మన భారతదేశానికి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే జనవరి 26వ తేదీన మరి మన ఈ జాతీయ జెండాని తయారు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అది మన ఆంధ్రప్రదేశ్ వాడే, మన ఆంధ్ర వాడే, పింగళ వెంకయ్య గారు. అతను తయారు చేసిన జాతీయ జెండాను జనవరి 26వ తారీఖున లాహోర్లో అక్కడ ఎగురవేయడం జరిగింది జాతీయ సమావేశంలో. ఆ ముఖ్యమైన రోజు కాబట్టి ఆ జనవరి 26ని అలాగే దాన్ని గుర్తించుకోవడం జరిగింది. మరి మొట్టమొదటి జాతీయ జెండా ఎలా ఉండేదంటే ఇప్పుడు ఉన్నట్టుగా 3 రంగులు ఉండే, కాషాయ రంగు, తెలుపు, ఆకుపచ్చ రంగు. కానీ ఇక్కడ మధ్యలో మనకి ఇప్పుడు అశోక ధర్మచక్రం వచ్చింది. అంతకుముందు ఏంటంటే రాట్నం ఉండేది, మన బట్టల్లో నేర్చుకునేది రాట్నం ఉండేది. ఇలా తిరిగి దారాలు చుట్టింది మాట. అది ఆ రాట్నం యొక్క గుర్తును ఏర్పాటు చేసి స్వతంత్రం వచ్చే వరకు కూడా అదే గుర్తులు ఏర్పాటు చేసుకోవాలి జాతీయ జెండాలు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ మన జాతీయ జెండాని మార్పు జరిగింది. అక్కడ మనకి జాతీయ ముద్ర, జాతీయ జెండా, జాతీయ గీతము, జాతీయ గేయము అది ఇలాగా కొన్ని మన దేశానికి అంతటికీ ఉపయోగపడేలాగా కొన్ని గుర్తులు ఏర్పాటు చేసుకున్నారు. అదే జాతీయ ముద్ర అనేది ఏంటంటే 4 సింహాలు, దాని కింద పీఠం మీద ఓ పక్కన గుర్రం, ఓ పక్కనేమో ఎద్దు బొమ్ముట్టు, మధ్యలో అశోకుడి యొక్క ధర్మచక్రం ఉన్న స్తంభం, దాన్ని స్తూపము అంటారు అన్నమాట. ఆ స్తూపం ఎక్కడ ఉందంటే అశోకుడు పరిపాలన చేసిన సారనాథ్ అదే ప్రాంతంలో ఉండేది. దాన్ని ఆధారంగా చేసుకుని అంచేత రూపాయి బిళ్ళల మీద, రూపాయి నోట్ల మీద ఆ గుర్తు ఉంటుంది. ఇది 4 సింహాల బొమ్మ, మధ్యలో అశోకుడి యొక్క ధర్మచక్రం, ఒక పక్కన గుర్ర బొమ్మ, ఒక పక్కన ఎద్దు, కింద
దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అనే పేరు రాజబడి ఉంటుంది. అదే గాంధీ గారు ఏం చేస్తే సత్యమేవ జయతే అనే దృష్టిలో దాన్ని జాతీయ శ్లోకంగా కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ జెండాలో ఆ అశోకుడి యొక్క చక్రాలు తీసుకొచ్చి ఈ రాట్ల బొమ్మ ప్లేస్లో ఈ అశోకుడి యొక్క ధర్మచక్రాన్ని ఏర్పాటు చేయడం. అందులో మనకి అశోక ధర్మచక్రం మీరు లెక్కెత్తే మీకు ఎదురులో ఆడుతుంటాడు. ఎన్నో గీతలు ఉన్నాయని అంటారు. గీతలు అంటే ఆకులు అంట, మన చక్రాలకి ఏమంటారు అట్లే ఆకులు అని అంటాం. అవి 24, అది ఎన్ని ఉంటుంది? 24 ఉండాలన్నమాట ఈ గీతలో. ఇది ఒకసారి జెండారా రే బాబు రే వెనకరికి వచ్చింది. ఇది ఈ చక్రం 24 ఉంటాయన్నమాట. దీన్ని అశోకుని ధర్మచక్రము, అశోకుడి యొక్క పరిపాలన గుర్తుగా అతను ఒక గుర్తి ఏర్పాటు చేసుకున్నాడు. అది మన భారతీయులకి కూడా ఉపయోగపడుతుంది ఉద్దేశంలో అంతా కూడా. మరి ఈ 3 రంగులకు ఒక విలువ ఒకటి ఉంది. ఈ కాషాయ రంగు త్యాగము అన్నారు. త్యాగం అంటే మన యొక్క మనం ఏంటో మంచి కాకుండా ఇతరులకు ఉపయోగపడేలాగా చేసేదాన్ని త్యాగం అంటారు. ఆ త్యాగాలకు గుర్తుగా ఇది. అంటే మన స్వతంత్రం జాతీయ నాయకులు ఏం చేశారు? తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మన స్వేచ్ఛ స్వాతంత్రం కోసం దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి వాళ్ళు అందరూ ఏం చేస్తుంటే కాషాయ రంగు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన భారతీయులందరూ ఎలా ఉండాలంటే శాంతి కాముకులుగా ఉండాలనే ఉద్దేశంతో తెలుగును ఏర్పాటు చేశారు. దీన్ని శాంతి గుర్తు. అలాగే ఆకుపచ్చ రంగు మన భారతదేశ వ్యవసాయక దేశం. వ్యవసాయ దేశం అంటే ఎలా ఉంటుంది? మన దేశం అంతా ఆకుపచ్చ రంగులో సస్యశ్యామలుగా పంటలతోటి నిండి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆకుపచ్చ రంగు ఇవ్వడం జరిగింది. ఈ 3. అలాగే ఈ జెండా తయారు చేసేటప్పుడు ఇది పొడవు, ఇది 3 వంతులు ఉండాలి, ఇది వెడల్పు, ఇది 2 ఉండాలి. దీన్ని ఏమంటారంటే 3:2 నిష్పత్తిలో ఈ జెండా తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ధర్మచక్రం చూసారా? ఈ కాషాయ రంగుకి ఈ ఆకుపచ్చ రంగుకి ఆకుకు ఈ చక్రం ఉండాలన్నమాట. అలాగే ఆకులు అంటే ఈ గీతంలో చూసారు ఎన్ని ఉండాలో చెప్పాము మనం? 24 ఉండాలన్నమాట. దీన్ని అశోక ధర్మ చక్రము అంటారు. ఇప్పుడు అర్థమైందిగా మీ జాతీయ జెండా అనేది. అంతకుముందు మాకు ఏముండదంటే రాష్ట్రం బొమ్మ ఉండేది. తర్వాత మనం రాజ్యాంగం వచ్చిన తర్వాత జాతీయ జెండాలో ఈ అశోక ధర్మ చక్రాన్ని ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి మాకు ఈ జాతీయ జెండాలో అశోక ధర్మ చక్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది జెండా. మరి ఆగస్టు 15వ తారీఖున అది జెండా ఎగరవేయడానికి నియమాలు ఉన్నాయి. ముందు ఆ నియమాలు తెలుసుకోవాలి కూడా. ముందు తయారు చేసేటప్పుడు ఏది నిష్పత్తిలో ఉండాలి? పొడవేమో 3, వెడల్పు 2 నిష్పత్తిలో ఉండాలి. అలాగే 3 రంగులు కూడా సమాన నిష్పత్తిలో వేయాలి. మధ్యలో అశోక ధర్మ చక్రం ఉండాలి. అలాగే ఎగరవేసేటప్పుడు ఆగస్టు 15వ తేదీన జెండాని జెండా స్తంభం ఉంటుంది కదా, మధ్యలో కట్టాలి. అదే జనవరి 26వ తేదీన పైన కట్టాలి. అదే జెండా కింద మధ్యలో ఎందుకు కట్టాలంటే మన స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వారి యొక్క జెండాని వాళ్ళు కిందకి దించి మన జెండాని పైకి లాగాలి. ఆ కాలం చేత ఏం చేశారంటే ఈ మధ్యలో కట్టి మన జెండాలు ఏం చేశారు? త్వరగా పైకి లాగారు. ఆ జెండా కిందకి దించి ఆ రోజు నుంచి స్వతంత్రం జరిగింది. అలాగే జనవరి 26వ తేదీన మనకు మనం పరిపాలన చేసుకుంటున్నాం కాబట్టి ఎవరికి స్వేచ్ఛ చేయక్కర్లేదు. కాబట్టి జెండా పైన గర్వంగా ఎగరేసుకోవాలి. కాబట్టి పైన కట్టాలి, మధ్యలో కూడా కట్టకూడదు. అలాగే జెండా ఎగరవేసేటప్పుడు సూర్యుడు ఉదయించిన తర్వాతే మనం ఎగరవేయాలి. అలాగే మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే ఎగరేయాలి. కొంతమంది ఆగస్టు 17 రోజు దెబ్బలాట జరుగుతుంది. 12 తర్వాత 1 గంట ప్రాంతం ఎగరేస్తారు కొద్ది గ్రామాలు. ఎందుకంటే అన్ని అనుభవాలు మేము పడ్డాం, మేము టీచర్గా చేసేటప్పుడు. అది 12 తర్వాత ఎగరేయకూడదు జెండా. అలాగే సూర్యుడు అస్తమించక ముందే జాతీయ జెండాని దించాలి. ఎగరవేసేటప్పుడేమో స్పీడ్గా లాగాలి పైకి. అలాగే దించేటప్పుడు స్లోగా దింపాలి. అందుకే మనం క్లిప్ ఉంది కదా, కప్పి ఉంది కదా అని తాడేదో వదిలేసాం కదా, దిగిపోతుంది కదా అని మనం ఏదో వదిలేయకూడదు. దాన్ని జాగ్రత్తగా మనం ఏం చేయాలి? గౌరవప్రదంగా స్లోగా దింపి అప్పుడు దాన్ని ఇప్పి పెట్టాలి. అలాగే వర్షం వచ్చేటప్పుడు జెండాన్ని ఎగరేయకూడదు. ఇది అలాగే మనం స్వతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత జెండాను దాస్తాం.
తహసీల్దార్ పెట్టి పెడతాం. ఒకసారి వాళ్ళు చెత్త తినేయడం కానీ నల్లిపోవడం కానీ జరుగుతుంది, లేకపోతే మాసిపోవడం జరుగుతుంది. మాసిపోయినప్పుడు దాన్ని మురికి ఇస్త్రీ చేయడం కానీ చేయకూడదు. అలాగే చిరిగిపోయినా నలిగిపోయినా దాన్ని వాడకూడదు. దాన్ని మనం వాళ్ళకి వస్తుంది చేత బయట అలా పడేస్తుంటాం. కానీ జాతీయ జెండాను అలా వేయకూడదు. జాగ్రత్తగా ఎవరు చూడకుండా మాకు గొయ్యి తీసే గోతులు పెట్టాలి. లేదు ఎవరు చూడకుండా దాన్ని ఏం చేయాలి, కాల్చి బూడి తీసి ఆ వచ్చిన బూడిని కాళ్ళలోనో నీటిలోనో ఎక్కడో కాసట కలిపేయాలి. అది దానికి ఇవ్వాల్సిన గౌరవం. అలాగే జాతీయ గేయము వందే మాత్రం, జాతీయ గీతం జనగణమన పాడినప్పుడు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి అటెన్షన్ నిలబడి ఇలా వినాలన్నమాట. ఇది జెండాకి జాతీయ జెండాకి నియమ నిబంధన. ఇది మరి ఇది అందరూ కూడా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ప్లాస్టిక్తో తయారు చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ పాడేసుకుంటున్నారు జెండాలు, తొక్కేస్తున్నాం. కానీ అంటే మనకు మనమే గౌరవించుకోవట్లా, మనమే అవ్వాలో చేసుకోవడం జరుగుతుంది. మరి జనవరి 26వ తారీఖు ఎందుకని చెప్పాను, అప్పుడు మొట్టమొదటి మన జెండా ఏ రోజు ఎగరేశారు, 1930 జనవరి 26వ తేదీన జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. కాబట్టి 1949 నవంబర్ 26వ తారీఖున ఈ రాజ్యాంగం ఆమోదించినప్పటికీ దాన్ని 1950 జనవరి 26 వచ్చే వరకు కూడా ఆగి 1950 జనవరి 26వ తారీఖున దాన్ని అమలులో తీసుకొచ్చారు. అంటే అప్పటి నుంచి మన భారతదేశంలో లేదు. అంటే అక్కడి తర్వాత రాష్ట్రపతి ఎన్నికలు, ప్రధానమంత్రి ఎన్నికలు, ప్రజాస్వామ్య పరిపాలన సంబంధించిన ఎన్నికలన్నీ కూడా, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా అప్పటి నుంచి జరిగింది. కాబట్టి దాన్ని మన గణతంత్ర రాజ్యం అన్నారు. గణతంత్ర రాజ్యం అంటే ఏంటి, మనకు మనం పరిపాలన చేసుకునే దాన్ని గణతంత్ర రాజ్యం అంటారు. మన నియమ నిబంధనలతో మనం ఏర్పాటు చేసుకుంది కాబట్టి మనది గణతంత్ర రాజ్యం. అందుచేత 1950 కానీ ఇప్పుడు వరకు జరుగుతుంది ఏంటంటే 75 సంవత్సరాలు పుట్టి ఇవాళ 76వ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది అలాగే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పుడు గణతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వం కూడా కొన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆగస్టు 15 ఎర్రకోట మీద ఎగరేస్తారు ప్రధానమంత్రి గారు జెండా, కానీ రాష్ట్రపతి గారు ఈవేళ ఎగరేస్తూ ఉంటారు. రాష్ట్రపతి గారికి ఎందుకు ఇచ్చేటి గౌరవం, మరి రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు కాబట్టి అతను మొదటి స్వాతంత్రం వచ్చిందంటే మొట్టమొదటి రాష్ట్రపతి ఆయనే. ఆయన గౌరవదాలుగా రాష్ట్రపతి ప్రతి జనవరి 26వ తేదీన ఎగరేయాలన్నమాట, ఎవరుంటే ఆ టైంలో. ఆ ఎగరేసిన తర్వాత మనకి వైమానిక దళము, కాల్బలం అంటే సైనికులు, తర్వాత విమానదళం ఇదంటే ఉంటారు. వీళ్ళందరూ పేరేట్ జరుగుతుంటారు, సైనిక వందనాలు జరుగుతాయి. అలాగే వివిధ వృత్తుల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, పోలీసులు, సైనికులు, అలాగే ఇలాగ కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళు ఒక మంచితనం త్యాగాలు చేసి వాళ్ళు నిస్వార్థంగా సేవ చేసి వాళ్ళు గుర్తించి వాళ్ళు సత్కరించడం జరుగుతుంది. అరవైది పథకాలు ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే జరుగుతుంది. అలాగే మరి వేళ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే మా అమ్మాయి విఆర్ఓ చేస్తుంది. మీకు పక్క గ్రామంలో చిన్న ఎలమీలో పనిచేసి ఇప్పుడు ఉప్పాకపాడు చేస్తుంది. ఆవిడకి ఈ సంవత్సరం ఉత్తమ విఆర్ఓగా జిల్లా కలెక్టర్ గారు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ అది ఈరోజు మా అమ్మాయి ఏదో వెళ్ళాము. అలాగా మీరు కూడా రేపు ఉన్నత ఉద్యోగాలకు వెళ్తూ మంచి అలాగే బాలబాలికలు కూడా ఈరోజు వాళ్ళు ఇస్తున్నారు. ఎవరైనా ప్రమాదవశాస్తూ కొంతమంది పిల్లలు వరిపోతుంటే మనం చూస్తాం, చూసి వాళ్ళు రక్షిస్తాం. రక్షించినప్పుడు మా గ్రామంలో ఉన్న పెద్దలు గుర్తించి దాన్ని ప్రభుత్వ అధికారికి ఎవరికైనా తెలియజేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వం గుర్తించి ఉత్తమ విద్యార్థుల కింద లేకపోతే ధైర్య సాహసాల కింద బాలబాలికల కింద వాళ్ళు కూడా బహుమతులు ఈరోజే జనవరి 26వ తారీఖునే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకొని మీరు కూడా రేపు పొద్దున మంచి పౌరులుగా మారి మన భారతదేశాన్ని కూడా మనం మంచిగా చేసుకోవాలి. కానీ ఒకటి ఏంటంటే మన శుభ కార్యక్రమం శుభంగా ఒక విషయాలు తెలిసి చేసుకుంటాం.
మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం 3 భాగాలు అయిపోయింది ఉమ్మడిగా. ఒకటి పాకిస్తాను, బంగ్లాదేశ్, భారతదేశం. కానీ ఇప్పుడు మళ్ళీ మన ప్రధాని మోడీ గారు కొన్ని మంచి పనులు చేయాలని దృష్టిలో ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళతో భారతదేశం యొక్క సరిహద్దులు ఉన్న దేశాలన్నింటినీ కలిపి అఖండ భారతదేశంగా తీర్చాలనే ఉద్దేశంతో అతను కొన్ని కార్యక్రమాలు మొదలెట్టాడు. అన్ని దేశాల అధ్యక్షుల్ని ప్రధానమంత్రితో కలిసి అందరూ మనం కలిసి ఒక అఖండ భారతదేశంగా మారదామని అనుకోవడం జరుగుతుంది. భూటాన్, మయన్మార్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా మన దేశాలు కాదు. ఇచ్చేదంటే ఈ దేశాలన్నీ కూడా ఆకలితో అలవడిస్తూ ఆర్థికంగాను చాలా బాధపడి ఆహారం లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. అవన్నీ పోవడం కోసం ఏం చేస్తారంటే అన్ని దేశాల వాళ్ళు సమానంగా ఉన్న వనరుల్ని పంచుకోవాలనే దృష్టితో మన ప్రధానమంత్రి గారు కొన్ని కార్యక్రమాలు చేసి ఈ దేశాలన్నింటిలో కలిపి ఏకభూములుగా అఖండ భారతదేశం కింద మార్చాలని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. మరి దానికి ఒకవేళ ప్రధానమంత్రి గారు పిలిపించి అటువంటి కార్యక్రమం మనలో కూడా సహాయం చేయమంటే మన భారతీయులుగా మనం కూడా ఆ నాయకుడికి సహాయం చేయాలని కోరుకుంటూ మరి రేపు పొద్దున్న మీరు భాగవంతుగా మంచి ఉన్నత స్థాయిలో మీరు అందరూ వెళ్ళి మంచి ఉద్యోగాలు సంపాదించి ఉత్తమ పౌరులుగా మారాలనే ఉద్దేశంతో మేము మరలా 76వ గణతంత్ర దినోత్సవం చెప్తూ ఈ స్పీచ్ని ముగించడం జరిగింది.